మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం నల్లమడుగుల గ్రామానికి చెందిన దేవకుమార్ కుటుంబ సభ్యులు తమ భూమిపై హక్కులు కల్పించాలని, అక్రమంగా జరిగిన ఆన్లైన్ నమోదును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతను కోరారు. మార్కాపురం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తమ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్లు 163/1, 163/2, 162/2లో ఉన్న సుమారు 7.76 సెంట్ల భూమిని కుటుంబ సభ్యుల మధ్య పెద్దల సమక్షంలో పంచుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పరస్పర అంగీకారంతో ఒప్పంద పత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కుటుంబంలోని కొంతమంది అనుమతి లేకుండా ఒక వ్యక్తి పూర్వ తహసీల్దార్తో కుమ్మక్కై ఆ భూమిని తన పేరు మీద అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించగా బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. అక్రమంగా జరిగిన ఆన్లైన్ నమోదు వెంటనే రద్దు చేసి భూమిని మళ్లీ తమ తండ్రి పేరు మీద నమోదు చేయాలని, ఈ వ్యవహారంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు. నమస్కారం అండి. మాది సిఎస్పురం మండలం నల్లమడుగుల విలేజ్. సూరిపోగ అబ్రహాం గారి కుమారులు మేమిద్దరము. మా తండ్రి గారు సంపాదించినటువంటి అసైన్మెంట్ భూమిని మాకెవరికి తెలియకుండానే సూరిపోగ సామేల్ అనేటువంటి వ్యక్తి అప్పుడున్నటువంటి తహసీల్దార్ రమణారావు గారిని తన సొంతం చేసుకొని ఏదో రూపంలో భయక్రాంతులుగా గురి చేసి ఆయన దగ్గర నుండి ఆ పొలాన్ని ఆయన పేరు మీద ఆన్లైన్ చేయించుకున్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు కూడా మేము తిరిగినప్పటికి కూడా అధికారులు చెప్తున్నారు, అర్జీలు తీసుకుంటున్నారు, కానీ మాకేం న్యాయం జరగట్లేదు. గత 6-7 సంవత్సరాల నుంచి మేము ఇదే విధంగా తిరుగుతూనే ఉన్నాం. కానీ మా తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి పొలాన్ని వాడు సొంతం చేసుకొని ఈ విధంగా చేసిన దానికి ఏ ఒక్క అధికారులు కూడా స్పందించి ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పరిశీలించి ఒక స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి అతను చేసేటువంటి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులను ఖండించి మా తండ్రి గారు సంపాదించినటువంటి అసైన్మెంట్ పొలాన్ని కుమారులుగా మాకందరికీ సమభాగంగా వచ్చేటట్లుగా చేయగలరని కోరుచున్నాం.